తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్ కాజల్ ప్రెజెంట్ మూవీలు తక్కువగా చేస్తుంది. టాలీవుడ్లో వరుస ఛాన్సులు వస్తున్న టైంలోనే ఈ చందమామ మ్యారేజ్ చేసుకొని ఓ బాబుకు తల్లైంది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చినంత ఛాన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో కాజల్కు రాలేదనే చెప్పాలి. ప్రెజెంట్ లేడీ ఓరియంటెడ్ మూవీలతో పాటు గెస్ట్ రోల్లో కాజల్ యాక్ట్ చేస్తుంది. కాజల్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అయింది. కాజల్ మూవీలోకి ఎంట్రీ ఇస్తే ఆమె క్యారెక్టర్ ఉంటుందో ఉండదో తెలియదని గాసిప్ రన్ అవుతుంది. ఇంతకీ ఇందులో నిజమేంతో ఈ స్టోరీలో చూసేద్దాం. కాజల్ టాలీవుడ్లోకి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం మూవీతో ఇంట్రొడ్యూస్ అయింది. చందమామ మూవీతో తన కెరియర్ టర్న్ అయింది. ఇక మగధీర మూవీతో టాప్ హీరోయిన్గా మారి అందరి హీరోలతో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. చాలా షార్ట్ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్కు కాజల్ ఎదిగిపోయింది. అయితే కాజల్ కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1 ఇయర్లోనే తల్లై ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు మూవీల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. చాలామంది హీరోయిన్లకు కెరీర్లో హిట్లు తక్కువ, ఫ్లాపులెక్కువ ఉంటాయి. గ్లామర్, క్రేజ్తో నెట్టుకొస్తుంటారు. హీరోయిన్ గ్లామర్కి యువతలో క్రేజ్ ఉంటే కొంతకాలం హీరోయిన్గా కొనసాగొచ్చు. వారి గ్లామర్కి సక్సెస్ తోడైతే దశాబ్దం పైగా హీరోయిన్గా రాణించే ఛాన్స్ ఉంటుంది. గత 2 దశాబ్దాలలో గ్లామర్ ప్లస్ సక్సెస్ ఎక్కువగా ఉన్న ఏకైక హీరోయిన్ కాజల్ అగర్వాలే అని చెప్పొచ్చు. కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య ఇలా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఆమె నటించిన చిత్రాల్లో సగానికి పైగా హిట్లున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి రికార్డ్ మరో హీరోయిన్కి లేదు. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కెరియర్ పెళ్లైనప్పటి నుంచి ఊహించని పరిస్థితి ఏర్పడింది. ఏ విషయంలోనూ ఆమెకు కలిసి రావడం లేదు. సరైన అవకాశాలు కూడా రావట్లేదు. ఇప్పుడు కాజల్ ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి అనే డైలమాలో పడినట్లు వార్తలొస్తున్నాయి. కాజల్ అగర్వాల్ బిజీగా ఉంటుందనే ప్రచారమే తప్ప అమ్మడు వెండితెరపై మాత్రం కనిపించట్లేదు. చందమామ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కమిట్ అయితే అలా, రిలీజ్ అయితే మరోలా అన్నట్లే కనిపిస్తోంది. ఈ అమ్మడికి బ్యాడ్ లక్ ఆచార్య నుంచి మొదలైంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ను ఎంపిక చేశారు. కాజల్ పోర్షన్ షూటింగ్ కూడా చేశారు. కట్ చేస్తే మూవీలో ఎక్కడా కాజల్ క్యారెక్టరే లేదు. మూవీ రిలీజ్ అయ్యే వరకు కాజల్ క్యారెక్టర్ తీసేశారన్న మ్యాటర్ ఎవ్వరికీ తెలీదు కూడా. అయితే ఆచార్యలో చిరంజీవికి జోడీగా హీరోయిన్ అవసరం లేదని కొరటాల శివ ఫీలవటంతో ఎడిటింగ్లో కాజల్ క్యారెక్టర్ తీసేశారు. అలాగని కాజల్కి ఎలాంటి నష్టమూ చేయలేదు. తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ మొత్తం పే చేశారు. అది కాజల్ కెరియర్కి మైనస్ అయిందని టాక్. నాగార్జున హీరోగా వచ్చిన గోస్ట్ మూవీలోనూ ముందు కాజల్నే హీరోయిన్గా సెలెక్ట్ చేశారు మేకర్స్. కానీ షూటింగ్ టైంకి ప్రెగ్నెన్సీ కారణంగా ఆ మూవీ నుంచి కాజలే తప్పుకుందని మరో టాక్. మరోవైపు బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేసిన భగవంత్ కేసరిలోనూ కాజల్ యాక్ట్ చేసింది. ఇందులో పేరుకే కాజల్ క్యారెక్టర్. స్టోరీ అంతా నడిపించింది బాలకృష్ణ, శ్రీలీలలే. అలా భగవంత్ కేసరి మూవీలో కాజల్ క్యారెక్టర్ ఉన్నప్పటికీ తన నుంచి సరైన అవుట్పుట్ అనిల్ రావిపూడి తీసుకోలేకపోయాడు. ఇక మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా భావించిన ఇండియన్ 2 విషయంలోనూ ఆచార్య తరహా సన్నివేశమే కనిపించింది. కమల్ హాసన్ కి జోడీగా కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసి
కాస్త షూటింగ్ కూడా చేశారు శంకర్. అప్పటికే ఇండియన్ 2 మూవీ డ్యూరేషన్ ఎక్కువగా ఉందని కాజల్ క్యారెక్టర్ను శంకర్ తీసేశారు. మరోవైపు ఇండియన్ 3లో కాజల్ ఉందని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఇండియన్ 2 ఫ్లాప్ కావడంతో ఇండియన్ 3పై పెద్దగా ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు. అలా సీనియర్ హీరోల మూవీల్లో ఛాన్సులు వచ్చినా అవి మిస్ అవటమో, కాజల్ క్యారెక్టర్ తగ్గట్లు లేకపోవటమో, డైరెక్టర్లు ఆ క్యారెక్టర్ని వద్దనుకోవటమో జరుగుతోంది. దీంతో కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ డైలమాలో పడింది. ఇక ఇండియన్ 3 ఉంటుందా ఊడుతుందా అన్నది ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక బీటౌన్లో నడుస్తున్న గాసిప్ ఏంటంటే, కాజల్ చేతుల్లో ప్రెజెంట్ భారీ ప్రాజెక్టులు అంతగా ఏమీ లేవు, కానీ కోట్లలో ఇన్కమ్ వస్తోంది. అదెలా సాధ్యమని చాలామందికి డౌట్ రావచ్చు. దీనికి కాజల్ పలు బ్రాండ్ ప్రమోషన్స్లో బిజీగా ఉండటమే కారణమంటున్నారు. కాజల్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎన్నో రకాల బ్రాండ్స్కి అంబాసిడర్గా చేస్తూ, సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేస్తూ కోట్లు వెనకేస్తోందట. ప్రెగ్నెంట్ టైంలో టాప్ ఎంఎన్సీ కంపెనీకి ప్రమోటర్గా వర్క్ చేసిందట. అలాగే ప్రెగ్నెంట్ తర్వాత ఉమెన్స్ బాడీలో చేంజెస్ వస్తాయి. సో స్కిన్ డ్రై అవ్వకుండా ఉండాలంటే ఏ ప్రోడక్ట్ వాడాలో పబ్లిసిటీ చేస్తూ కోట్లు సంపాదిస్తోందట. అలాగే ఇక సినిమాల విషయానికొస్తే ప్రెజెంట్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో కూడా పార్వతీదేవి క్యారెక్టర్లో యాక్ట్ చేస్తోంది ఈ భామ. భారీ మూవీలేవీ లేకపోయినా బ్రాండ్ ప్రమోషన్స్తో స్టార్ హీరోయిన్ రేంజ్లో కాజల్ కోట్లలో ఇన్కమ్ సంపాదిస్తోందని బీటౌన్ టాక్.